హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే టమాటా రసం ఎలా చేయాలో చూద్దామండి. దానికి కావలసిన పదార్థాలు చూసేద్దాము. జీలకర్ర, మెంతులు, మిరియాలు, ఒక ఎండుమిర్చి, ఇదంతా వేసి పౌడర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే తెల్లగడ్డ, కొద్దిగా కరివేపాకు వేసుకొని దీన్ని కూడా మిక్సీ ఇలా పట్టుకోవాలండి. ఇలా ఉండాలి రసానికైతే. టమాటా రసం కాబట్టి నేను 4 టమాటాలు కట్ చేసి దాన్ని కూడా పేస్ట్ చేసుకుంటానండి. పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. నేను ముందుగానే చింతపండు కూడా బాగా కలిపి పక్కన పెట్టేసుకున్నానండి. అందులోనే 1 టేబుల్ స్పూను పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు, కొత్తమల్లి ఇవంతా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడు రసం అనేది మంచి టేస్ట్ని ఇస్తుందండి. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం రండి. తాలింపు పెట్టుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోని ఎండుమిర్చి కూడా ఒక 4-5 తుంచి వేసుకోవాలండి. అప్పుడు కారం రసానికి బాగా పడుతుందండి. వేసి అది కొంచెం బాగా కలర్ తిరిగినాక మనం పేస్ట్ చేసుకున్న మసాలాని అందులో వేసుకొని ఒక 2 మినిట్స్ దాన్ని ఫ్రై చేసుకోవాలండి. మనం దాన్ని పచ్చివాసన పోయేంత వరకు నూనెలో వేపుకోవాలండి. ఎందుకంటే మనం దాన్ని ఫ్రై చేసి మిక్సీకి వేయలేదండి, పచ్చిదే మనం మిక్సీకి వేసినాం కాబట్టి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడైతే టమాటో పేస్ట్ కూడా అందులో వేసి కలిపేద్దామండి. ఇది కూడా 2 మినిట్స్ కలుపుకొని ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనము వదిలేసేయాలండి. ఇదిగోండి, బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఆ చింతపండు రసాన్ని ఇందులో వేసేసేయాలండి. తగినంత నీళ్లు పోసుకొని ఇప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోయిందా ఒకసారి మనము చెక్ చేసుకొనేసి ఒక 5 మినిట్స్ సిమ్లోనే ఉడకనివ్వాలండి. రసం బాగా ఉడకకూడదండి. బాగా ఉడికిపోతే టేస్ట్ అనేది మారిపోతుందండి. నొర వచ్చేంత వరకు మనము మూత పెట్టి ఉంచేలేండి. రసం అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.